Please subscribe Telugu 7 Media. తెలంగాణ పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఈరోజు నిన్నటి నుంచి 2 రోజుల సమావేశాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరు స్టేక్ హోల్డర్సు, దాని తర్వాత రైతులు, శాస్త్రవేత్తలు, అసోసియేషన్ సంబంధించిన ముఖ్య మెంబర్స్ అందరు కూడా పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా అన్ని స్టాల్స్ తిరిగాం. చాలా గొప్పగా ఉన్నాయి వాళ్ళ ప్రదర్శనలు. రైతుకు మంచి అవగాహన కలిగించే విధంగా ఎంత ధరకు ఒక మెగావాట్ మనం సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరమవుతుంది, ఆ ఇన్వెస్ట్మెంట్లో ఎంత మనం సొంతంగా పెట్టాలి, ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, ఎంత తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, ఎంత బ్యాంకర్స్ షేర్ ఉంటుందనే విషయం కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఈరోజు చాలా సన్నీ డేస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా సమ్మర్ మంత్స్లో అయితే చాలా హాట్ సన్ మనకు ఉంటుంది. వింటర్లో కానీ అదే మరి రైనీ సీజన్లో కానీ మనకు 365 డేస్ మనకు సూర్యరశ్మి దొరికేటువంటి అవకాశం తెలంగాణలో ఉంది. కాబట్టి ఎవరు సోలార్ ప్లాంట్ పెట్టినా నష్టపోకుండా మంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అంటే రేపు కాంపిటేటివ్ ప్రైసెస్లో ఈ కావాల్సిన ఏదైతే పరికరాలు ఉన్నాయో సోలార్ ప్యానెల్స్ కానీ, దానికి కావాల్సినటువంటి మన కింద పెట్టేటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కానీ అవన్నీ ధర తగ్గుతాయి. ఇంకా తక్కువకే మనం సోలార్ ఎనర్జీ ఇవ్వడానికి గృహ అవసరాలకు కానీ రైతుకు కానీ ఇవ్వడానికి, పరిశ్రమలు కూడా రేపు రాబోయే రోజులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మాట మనం చేస్తున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ సోలార్ ఎనర్జీ పైన దృష్టి ఉంది వారికి. అందుకనే వారి అంటే ఇవాళ కాంటెస్టేషన్ నియోజకవర్గం కాకపోయినా వారి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో వారు ఆ నియోజకవర్గం మొత్తానికి సోలార్ ప్యానెల్స్ ఫ్రీగా ఫిట్ చేయించి రైతు ప్రమేయం లేకుండా ఒక్క నయా పైసా కూడా రైతు పెట్టకుండా గవర్నమెంట్ నుంచే పెట్టి వాళ్ళకు ఫ్రీ పవర్ అందించేది. అంటే మన లైన్స్ వేయడానికి కూడా ఆస్కారం లేనటువంటి ప్రాంతంలో, ఎందుకంటే నల్లమల అడవులు ఉన్నాయి, అడవులలో ఎలక్ట్రిసిటీ లైన్స్ వెయ్యనియరు ఉండేటువంటి అధికారులు, డిఎఫ్ఓ కానీ మిగతా అటవీ అధికారులు. అటువంటి చోట కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు చాలా గొప్ప ఎత్తున వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మనకు ఈ పండ్ల పంటలే ఎక్కువగా వాళ్ళు పండించడం జరుగుతూ ఉంది. ఆరుతడి పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ ఉపయోగించే మాట నేను మనం చేస్తున్నాం. అందుకనే గొప్ప అవకాశం ఉంది. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల ద్వారా ప్రతి రైతు కూడా సోలారు ఈరోజు ఆ ప్యానెల్స్ పెట్టుకోవడానికి, ఇంకా కొంచెం ఆర్థికంగా బాగుండే రైతులు ఈ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి కూడా గొప్ప అవకాశం ఉందనేటువంటి మాట ఈ సదస్సు ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం మేము చేయడం జరిగింది. ఈరోజు గౌరవనీయురాలు లక్ష్మి గారు కానీ, దాని తర్వాత అన్న బోయినపల్లి హనుమంతరావు గారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తులు. కానీ గత 10 సంవత్సరాల్లో ఇలాంటి ప్రక్రియ చేయలేదు తెలంగాణలో అనేటువంటి బాధతోనే అన్న బయటకు వచ్చినాడు ఇవాళ. అందుకని ఈరోజు ఒక ముఖ్యమైన అడ్వైజర్గా ఈ సంస్థకు ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదే మాదిరిగా సంతోష్ గారు కానీ, రమేష్ గారు కానీ, మిగతా ఆదినారాయణ రాజు గారు కానీ సబ్జెక్ట్లో బాగా ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. అందరు కూడా వారి ఆ ఎక్స్పర్టైజ్ని మనం వాడుకొని రైతాంగానికి మేలు చేసే ప్రక్రియ చేపట్టాలని మనసారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా. అంటే వీరు అసోసియేషన్ పోయి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు, బట్టి గారిని ఆహ్వానించారు. కొంచెం బిజీగా ఉండడం వల్ల వారు నన్ను పంపించడం జరిగింది. అంటే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాను. ఏదైనా సలహా ఉంటే మీరు ఇలా ముఖ్యమంత్రి గారే ప్లానింగ్ బోర్డు చైర్మన్ కూడా, అందుకని అలాంటి సూచనలు సలహాలు మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, మీరు పోయిరండి అనే మాట చెప్పినారు. నేను ఎక్కడ ఏ మీటింగ్ పోయినా, ఏ సంఘటన జరిగినా పోయినా నేను రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తూ పోతూ ఉంటాను. ఆ ప్రకారంగా మొన్న షాద్నగర్లో ఎస్సీ డిగ్రీ అమ్మాయిల కాలేజీలో కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రిన్సిపాల్ చాలా అడమెంట్గా బిహేవ్ చేస్తూ ఉంది, భోజనం బాగాలేదు అనేటువంటి మాట చెప్తే మేము ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎంబడే ఆ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉంటా ఉన్నాయి. ఇక్కడ గ్రహించిన విషయాలు కూడా ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందనే మాట నేను మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ.
సార్ గౌరవ అధ్యక్షులుగా మా సంతోషం తప్పకుండా మీ దిక్సూచి సార్ మాకు లే- ఎందుకంటే సముద్రంలో దిక్సూచి లైట్ ఎంత ఇంపార్టెంట్ మాకు మీ లైట్ అవసరం. నాకు కూడా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. తప్పకుండా ఉండి మీతో పాటుగా నా విధి నేను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. అంటే నిన్న ఈరోజు తెలంగాణ కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ద్వారా ఈ ఎంపవర్మెంట్ సమ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో రకరకాల రిక్వైర్మెంట్స్ ప్యానెల్స్ నుంచి, వెండర్స్ నుంచి, ట్రాన్స్ఫార్మర్స్, అలాగే స్ట్రక్చర్, అలాగే మిగతా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద తెలంగాణలో 883 ఫార్మర్స్ 1250 మెగావాట్స్కి పర్చేజ్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రైతులకి డే 1 నుంచి మనం ప్లాంట్ కమెంట్ చేసే వరకు రావాల్సిన అంటే రాబోయే ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అవన్నీ టెక్నికల్ సెషన్ ద్వారా నిన్న మరియు ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. ప్రతి రైతుకి ఈ అవగాహన సదస్సు ద్వారా వాళ్ళు సాయిల్ శాంపుల్ నుంచి మొదలెట్టేసేసి లీగల్ ఒపీనియన్ నుంచి మొదలెట్టి అలాగే వాల్యుయేషన్ కావచ్చు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, బ్యాంకులో ఉండే డాక్యుమెంటేషన్ ఏం కావచ్చు, తర్వాత వాళ్ళు ఎక్కడ ఎలా ప్యానెల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మిగతా రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి వాళ్ళందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ సంస్థ ఆల్మోస్ట్ ఒక 70 డేస్ బ్యాక్ మేము కొద్దిమంది కలిసి ప్రయత్నం చేశాము. అంటే సంస్థ రిజిస్ట్రేషన్ అయ్యి లెస్ దెన్ 15 డేస్ ఉంది. కానీ అన్నలు హనుమంతరావు గారు, లక్ష్మి గారు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయడం మూలంగా ఈరోజు ఈ సంస్థకి ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఈ సంస్థ ఈ రోజుతోని కాకుండా 25 సంవత్సరాలు మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలి. అందుకనే చిన్నారెడ్డి అన్నని గౌరవ అధ్యక్షులు ఉండాలని రిక్వెస్ట్ చేశాము. అన్న ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మన సంస్థకి డాక్టర్ చిన్నారెడ్డి గారు రైతు బిడ్డ, వ్యవసాయం చదువుకున్నారు, వ్యవసాయంలో PhD చేసినారు, 4 సంవత్సరాలు 4 టైంలో ఎమ్మెల్యేగా చేసినారు, మంత్రిగా చేసినారు. ముఖ్యంగా ప్రస్తుత గవర్నమెంట్కి ప్లానింగ్ కమిషన్కి వైస్ చైర్మన్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో చైర్మన్. అంటే ముఖ్యమంత్రి గారు ఉండే బిజీ షెడ్యూల్లో ఆల్మోస్ట్ వైస్ చైర్మన్గా అన్ననే మొత్తం చూస్తుంటారు. కాబట్టి మన అవసరాలు, మన రిక్వైర్మెంటు, మన ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్న ద్వారా మనం ఈ రోజు నుంచి ఇంకా కొంచెం సులభంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అన్నకి తెలంగాణ గురించి ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టు తెలంగాణలో ముందు నుంచి తెలంగాణ కావాలని, తెలంగాణ రైతులు బాగుపడాలని అన్న కృషి ఎనలేనిది. మనలో ఒకటిగా మనతోని గౌరవాధ్యక్షుడు ఉండి మనలందరినీ తను ముందుండి నడిపించాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సోలార్ సిస్టమ్ గవర్నమెంట్ ఓకే చేసిన తర్వాత అది వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పు వస్తుంది? వ్యవసాయ రంగంలో మార్పు అంటే ముఖ్యంగా ఇవి ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కానీ లేదంటే వ్యవసాయానికి వినియోగం లేని భూమిలో కానీ పెడుతున్నాం కాబట్టి వ్యవసాయంకి పెద్దగా ఎఫెక్ట్ కాదు. 880 ఫార్మర్స్ అంటే మనము ఆల్మోస్ట్ 1400 మెగావాట్స్ అనుకున్నా కూడా 1400 × 3 అంటే 4500 ఎకర్స్ మాత్రమే దీనికి వాడబోతున్నాం. మీరు ఈరోజు చూస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్లాట్లు అవి చేసేసి వాటికి ఏమి యూటిలిటీ లేదు. అంటే భూమి పరంగా ఓన్లీ 4500 ఎకరాలు మాత్రమే ఉంటుంది. కానీ ఈ అందరు రైతులు 5000 నుంచి 5500 కోట్ల ఇన్వెస్ట్మెంటు, అది లోను కావచ్చు, మా సొంత డబ్బులు కావచ్చు, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి తక్కువ రేటుకి విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కామ్లకి ఇప్పుడు ఈరోజు మనము 6 రూపాయలు 7 రూపాయల థర్మల్లో పవర్ కొంటున్నాం ఈరోజు కూడా. అదే కాకుండా మనకి పొల్యూషన్ ఎఫెక్ట్ ఉంది థర్మల్ ద్వారా. అంటే 2047 లోపు పొల్యూషన్ జీరో చేయాలని సోలార్ పవర్ని మనము మోటివేట్ చేస్తున్నాము. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. మేము ఈ 883 మంది రైతులమి మా వంతు సాయంగా మా సేవింగ్స్ మేమంతా పెట్టి 15-20% మేము ఇన్వెస్ట్ చేసి దేశానికి, రాష్ట్రానికి మేము సేవ చేస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే డిస్కామ్కి ఈరోజు తక్కువ రేటుకి ఫిక్స్డ్ ప్రైస్కి 25 సంవత్సరాలు మేము వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఈరోజు మనం డొమెస్టిక్ రేట్ చూసుకుంటే, కమర్షియల్ రేట్ చూసుకుంటే 6 నుంచి 9 రూపాయలు మనం ఛార్జ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి. కానీ మేము ఇవ్వబోయేది 25 సంవత్సరాలకి 3 రూపాయల 13 పైసలకు మాత్రమే. కాబట్టి వ్యవసాయంకి ఏమి ఇబ్బంది కాదు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన రైతులకి లాభం ఉంటుంది. ఇనిషియల్గా ఒక 10 ఇయర్స్ వరకు మనం బ్రేక్ ఈవెన్కి వస్తాము. దాని తర్వాత లాభం ఉంటుందని అనుకుంటున్నాం.
ఈ అవకాశం మాకు కల్పించినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ మా 2019లో ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిండ్రు. లాంచ్ చేసినప్పుడు మిగతా రాష్ట్రాలలో రాజస్థాన్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు వాళ్ళు చాలా ముందుగా స్టార్ట్ చేసిండ్రు. ప్రీవియస్ గవర్నమెంట్ దీన్ని నెగ్లెక్ట్ చేసిండ్రు. ఈ స్కీమ్ ఇక్కడ లాంచ్ చేయలేదు. ఈ స్కీమ్ లాంచ్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చి లాంచ్ చేసిండ్రు. లాంచ్ చేసిన తర్వాత జనవరి 25లో లాంచ్ చేశారు. అప్పటి నుంచి రైతులు కూడా అన్యూన్య స్పందన వచ్చింది. వేలాది మంది రైతులు వచ్చినారు. ఇప్పుడు 883 ఫార్మర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక తాటి మీద నడపడానికి అన్న డైరెక్షన్లో మేమందరం అన్న వెనకాల ఉండి ముందుకెళ్దామని కోరుతున్నాం.